రాజకీయ కక్షతోనే, రాజకీయ లాభం కోసమే, రాజకీయ లబ్ధి కోసమే, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసమే, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే ఈ ఫోన్ వ్యవహారం జరిగింది. ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా కోట్ల రూపాయలు వసూలు చేయడం కోసమే, దోపిడీ చేయడం కోసమే ఈ ఫోన్ల వ్యవహారం జరిగింది, టోపింగ్ వ్యవహారం. కాబట్టి దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. అది కేసీఆర్ కేటీఆర్ మొన్నేమన్నాడు, ఏదో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరపవచ్చు అన్నాడు ముఖ్యమంత్రి కొడుకు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు. నిన్నంటాడు నాకేం సంబంధం అంటాడు. నేను ఒకటే అడుగుతాను ముఖ్యమంత్రి కుమారుణ్ణి, మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి, నువ్వు నీ శాఖకి సంబంధించిన విషయం మాట్లాడవా? ఇన్ని రోజులు మొత్తం ప్రభుత్వ వ్యవహారం అంతా కూడా నీ గుప్పిట్లో ఉన్నటువంటి మాట్లాడలేదా? ప్రతి దగ్గర కూడా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక షాడో ముఖ్యమంత్రిగా కేటీఆర్ వివరించడం లేదా? ఈరోజు కేసులు వస్తే నాకేం సంబంధం అంటాడా? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఎన్నికల నియమావళి ఉల్లంఘించి రాజకీయ లబ్ధి కోసము ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను తుంగలో తొక్కి పూర్తిగా అధికార యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రత్యర్థి రాజకీయ పార్టీలను దెబ్బతీసే విధంగా, ఓడించే విధంగా వ్యవహారం చేసింది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే జోక్యం చేసుకొని బీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపు పైన కూడా పునరాలోచన చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ మాత్రం ఆ పార్టీకి అర్హత లేదు. దీనిపైన సమగ్రంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ద్వారా మేము ఫిర్యాదు చేయడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. సుమోటోగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. సుమోటోగా తీసుకొని కఠినంగా వివరించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. కాబట్టి నేను కేంద్ర ఎలక్షన్ కమిషన్ కోరుతా ఉన్నాను, కఠినంగా వివరించాల్సినటువంటి అవసరం ఉంది. అది రెండో అంశము. గ్యారంటీల పైన తెలంగాణ రైతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక అంశాలు కూడా ప్రకటించారు. 7th May 2023 వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులకు మోసం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఎన్నికల్లో గారడీలు చేసి రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది.